హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఎట్ కిచెన్. నేను మీ నాగిని. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చేయబోతున్నానండి. అదే మునగాకు కొబ్బరి ఫ్రై. వారానికి ఒకసారైనా సరే మునగాకు తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. డెఫినెట్గా తినాలి. మునగ చెట్లు ఒక అద్భుతమైన ఆరోగ్య గుణాలున్న మ్యాజిక్ ట్రీ అండి. వారానికి ఒకసారి మునగాకు తినే వాళ్ళకి మ్యాక్సిమం ఎలాంటి అనారోగ్య సమస్యలు రావన్నమాట. ఈ రోజుల్లో పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ అని అదే పనిగా కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, మొబైల్స్తోనే రోజంతా గడుపుతున్నారు కదండి. పిల్లలకి ఇది చాలా చాలా మంచిదండి. కంటి చూపుకి మెయిన్, ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బూస్టప్ చేస్తుంది. అలాగే డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా మంచిది. యాంటీ ఏజింగ్, జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే కిడ్నీ స్టోన్స్కి కూడా ఈ మునగాకు బాగా పనిచేస్తుందండి. శరీరంలో అన్ని అవయవాలకి ఔషధం అనే చెప్పాలి. ఒకటి కాదు, అనేక రోగాలకి మునగాకు దివ్య ఔషధం అండి. అర్జెంటుగా పక్కన చెట్టు ఉంటే ఒక 5-6 రెమ్మలు తీసుకుని వచ్చేయండి. రెసిపీ చేసే ముందు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత మునగాకుని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయమండి, మిస్ చేయమన్నమాట. ఖచ్చితంగా వారంలో ఒక్కసారన్నా మునగాకు తప్పనిసరిగా తినాలి. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. లెట్ స్టార్ట్. నేను ఇక్కడ 4 నుంచి 5 రెమ్మల మునగాకు తీసుకున్నానండి. పెద్ద పెద్ద రెమ్మలవి మునగాకు తీసుకున్నాను. లేత ఆకులు ఉన్నవి తీసుకోవచ్చండి. అంటే మనకి లేత పచ్చ రంగులో ఉంటుంది. ఆ ఆకు అయితే కనుక ఇంకా బాగుంటుంది టేస్ట్. ఈ మునగాకుని నేను కాడలు లేకుండా శుభ్రం చేశానండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆకుపైన ఎంతో కొంత డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి 1-2 సార్లు వాటర్తో కడిగేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ ఆకుల్ని సన్నగా నేను ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసిన ఆకుని కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసి ఉడికించుకోవాలండి. మునగాకు అంత త్వరగా ఉడకదనమాట మామూలుగా వండేస్తే. అందుకోసం కుక్కర్లో వేసి ఉడికిస్తే కనుక ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అదేవిధంగా 2 టీ గ్లాసులు వాటర్ వేస్తున్నానండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 నుంచి 3 విజిల్స్ వేయించుకోవాలండి. ఒకవేళ మీకు ఇంకా ఉడకకపోతే కనుక మరొక 2 విజిల్స్ వేయించుకోవచ్చండి ఉడికేంత దాకా. నెక్స్ట్ తాలింపు వేసుకోవాలండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఉంటే నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకోవచ్చండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఇవి 3 పచ్చిమిర్చి అండి. అలాగే ఎండుమిర్చి 3, 6 నుంచి 7 వెల్లుల్లి రేకులు, కొంచెం కరివేపాకు, ఇవన్నీ కూడా వేసి వేయించుకోవాలి. ఇలా పోపు వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మునగాకును వేసుకోవాలండి. చూసారా, ఇది చక్కగా ఉడికిపోయిందండి. నాకైతే 4 విజిల్స్ వేయించాను. ఇలా వేసేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ ఎగిరేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా అరచెక్క పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నానండి. పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసిన తర్వాత మరొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేయాలి. మునగాకు కొబ్బరి ఫ్రై రెడీ. ఇలా ఒకసారి చేసి పెట్టండి, మీ పిల్లలకి చాలా బాగా ఇష్టపడతారండి. చాలా రుచిగా కమ్మగా ఉంటుందన్నమాట తినడానికి. ఇలా ఒక కూర చాలండి, వేడివేడి అన్నంలోకి తెలియకుండానే తినేస్తాము. మరి మీకు కూడా నచ్చితే కనుక మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.